వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ పృథ్వీరాజ్, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఆధిపత్య పోరాటం, అస్తిత్వ పోరాటంల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. సో మాలలు మాదిగల మధ్య వర్గీకరణ కోసం ఏదైతే జరుగుతున్నదో, మాదిగలు చేస్తున్న న్యాయమైన పోరాటం గత 30 సంవత్సరాలు నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణన్న గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ ఉద్యమానికి ఎల్లవేళలా తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీ వెంట ఉంటుందని చెప్పేసి మాటిస్తున్నాం. మాలలు మాదిగలు బీసీలందరూ కలిసి ఈ రాజ్యాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ మనలో మనం అన్న గొప్పోడై తమ్ముడిని నేలకేసి తొక్కినట్టు మాలలు ఒక్కొక్క ఇంట్లో 4, 5 రాజకీయ భోగాలు అనుభవించుకుంటూ, తర్వాత కింది వాళ్ళని ఇంకా మీరు కిందనే ఉండాలని వాళ్ళు కోరుకోవడం, ఇది నిజంగా దుర్మార్గం. ఇది మాలలకు నిజంగా కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము మా అసోసియేషన్ నుంచి నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇప్పుడు అందరం కలిసినట్టయితే, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి మైనారిటీలను కలుపుకున్నట్టు అయ్యేది ఉంటే మనం 97% ఉన్న వాళ్ళం, రాజ్యాధికారం వైపు నడిచేటోళ్ళం. ఇవన్నీ వదిలేసి మనలో మనం కొట్లాడుకోవడం, బీసీ ఏబిసిడీల ఏ విధంగా అయితే కొట్లాడుకుంటున్నామో దీంట్లో కూడా ఇట్లా కొట్లాడుకోవటం మరీ అన్యాయం. రాజ్యాధికారం వైపు అడుగులు వేయాల్సిన వాళ్ళు దొరలకు వత్తాసు పలుకుంటా మన వాళ్ళని మానసికంగా హత్య చేయటం అనే పద్ధతిలో మాలలు చేస్తున్నదని తీవ్రంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఖండిస్తున్నది. కాబట్టి మందకృష్ణన్న, ఎప్పటికైనా మేము బీసీ ఎంప్లాయీస్ని, బీసీ ఇంటలెక్చువల్స్ మీ ఎంబడి ఉంటామని చెప్పేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ వెంట మేము ఉంటామని హామీ ఇస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ.